నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీలో ఏం జరుగుతుందో సొంత పార్టీ సిట్టింగ్లు, నేతలు, కార్యకర్తలకు తెలియని పరిస్థితి. ఎప్పుడు ఇన్ఛార్జీలను నియమిస్తారో, ఎవరిని తీసేసి ఇంకొకరిని కొత్త వ్యక్తులను తమ నియోజకవర్గానికి నియమిస్తారో అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్తో బతికేస్తున్నారు. సీఎంఓ నుంచి ఎవరికెప్పుడు కబురు వస్తుందో, సీఎంతో వైసీపీ పెద్దలతో భేటీలో ఏం జరుగుతుందో అని వైసీపీ నాయకులు ఒకంత భయపడిపోతున్నారట. ఇలా సీఎంఓ నుంచి పిలుపు రావడంతో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఘోర అవమానం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంఓ నుంచి ఫోన్ కాల్ రావడంతో బాలినేని హుటాహుటీన వెళ్లారు. అయితే సడన్ గా ఏం జరిగిందో తెలియట్లేదు, కానీ నిమిషాల వ్యవధిలోనే తిరుగు పయనమయ్యారు. కనీసం వచ్చిన కారు కూడా దిగకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో అసలు ఏం జరిగింది? సీఎంఓకు రమ్మని చెప్పి చివరి నిమిషంలో అపాయింట్మెంట్ ఏమైనా రద్దు చేశారా, లేకుంటే మరేదైనా జరిగిందా అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. అయితే ఈయనతో పాటు వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు నేరుగా సీఎంఓ లోపలికి వెళ్తున్నారు. కానీ బాలినేని మాత్రం ఎందుకో లోపలికి వెళ్ళలేదు. దీంతో ఏం జరిగిందని మాత్రం పక్కాగా అర్థం కావట్లేదు. కానీ బయటకు మాత్రం అసలు విషయం పొక్కట్లేదు. ఈ ఘటనపై బాలినేని అభిమానులు, అనుచరులు మాత్రం సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంఓ నుంచి ఎలాంటి పిలుపు రాకుండానే ఒంగోలు ఎంపీ టికెట్ విషయంపై తేల్చడానికే నేరుగా బాలినేని వచ్చారని, జగన్ రెడ్డి బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని చెప్పారని వార్తలు వస్తున్నాయి. దీన్ని అవమానంగా భావించిన మాజీ మంత్రి సీఎంఓ దగ్గర ఒక్క నిమిషం కూడా వేచి చూడకుండా వెళ్లిపోయారని ప్రచారం కూడా జరుగుతోంది. రెండో దఫా మంత్రివర్గ విస్తరణ మొదలుకొని నేటి వరకు బాలినేని విషయంలో సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఎలా ప్రవర్తిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ఆఖరికి బాలినేనికి ఒంగోలు టికెట్ వస్తుందో రాదో కూడా సరిగ్గా క్లారిటీ లేని పరిస్థితి. ఎలాగో టికెట్ విషయం అయితే క్లారిటీ వచ్చింది. కానీ జిల్లాలో పేరుగాంచిన వైసీపీ కీలక నేతగా ఉన్నప్పటికీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించే సమయంలో కనీసం సంప్రదించనే లేదు. ఇప్పుడు కూడా ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో జగన్ వర్సెస్ బాలినేనిగా పరిస్థితులున్నాయి. మళ్ళీ మాగుంట శ్రీనివాసరెడ్డికే టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబట్టాడు. ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం. ఇలానే గత కొన్ని రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మాగుంట ఎపిసోడ్లోకి ఒంగోలు ఎంపీ బరిలోకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రి రోజా కూడా వచ్చారు. రోజుకో పేరు తెరపైకి వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ వ్యవహారానికి మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. దీంతో మాగుంట తన కుమారుడితో కలిసి టీడీపీ కండువా కప్పుకోవడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఈ విషయమై ఫైనల్గా తేల్చుకోవాలని బాలినేని వచ్చారట. దీనిపై సీఎంఓ నుంచి లేదా బాలినేని నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎలాంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం లేదు. కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి బాలినేని బయటకు రావడం, జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం బాలినేని వర్గాలు అవమానంగా ఫీల్ అవుతున్నారు. మరి వైసీపీ క్యాడర్లో ఇంకా ఇలాంటి ఘోరాలు ఎలా చూడాలో అని టీడీపీ వర్గాలు కూడా అంటున్నాయి. మరి బాలినేని ఇలా బయటకు రావడం వెనుక ఏముందని మీరు అనుకుంటున్నారో డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.